బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉత్కంఠ వేయటం లేదు. సీఎం అభ్యర్థిపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. నూతన సీఎం డిసెంబర్ 4న లేదా 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. సీఎం పీఠం బీజేపీకే దాదాపు ఖరారైంది. డిసెంబర్ 3న బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఎంపిక జరగనుంది. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ తెరపైకి మరో పేరు వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహన్లను సీఎంగా ప్రకటించే అవకాశాలున్నాయని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మహాయుతి కూటమి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమయ్యి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై కూడా ఇప్పటికే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజైనా దీనికి తెరపడే అవకాశం ఉందంటారా? రైట్ అఖిల, మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు మహాయుతి కూటమి అనేది సమావేశం కాబోతోంది. అంటే 2 రోజుల క్రితమే మహాయుతి కూటమి సమావేశం జరగాల్సి ఉంది. కానీ కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల ఏక్నాథ్ షిండే, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంత ఊరు సతారా వెళ్లవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రానికి తన సొంత ఊరు నుంచి ముంబై చేరుకుంటారు. రాత్రి 8 గంటల తర్వాత మహాయుతి కూటమి సమావేశం జరిగే అవకాశం ఉంది. కానీ గత 3 రోజుల క్రితం ఏదైతే అమిత్ షాతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పీఠం అనేది బీజేపీకి ఇస్తాము, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ తెలిపారు. కానీ ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. కానీ కొత్తగా తెర మీదకు కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహన్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఇది కేవలం కొన్ని ఊహాగానాలు మాత్రమే. అధికారిక ప్రకటన అనేది బీజేపీ కార్యాలయం నుంచి లేదా మహాయుతి కూటమి సమావేశంలో దీనికి సంబంధించి ఒక ప్రకటన, అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎప్పటికీ కూడా మహాయుతి కూటమి అభ్యర్థి అంటే మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఒక ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. 4 లేదా 5వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండబోతోంది. 4 లేదా 5 ఈ 2 రోజుల్లో ఒక రోజులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇటు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇక ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీకి ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మిగతా పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మొత్తం క్లారిటీ లేదు. అంటే దేవేంద్ర ఫడ్నవీస్ కాకపోతే ఇంకెవరు? మురళీధర్ పేరు అయితే వినిపిస్తోంది. దానికి సంబంధించి ఆయన కూడా ట్విట్టర్ వేదికగా అంటే సోషల్ మీడియా ప్రచారం చేసినంత మాత్రాన అది నిజం కాకపోవచ్చు, అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అంటూ కూడా ఆయన కూడా దీన్ని ఖండించే ప్రయత్నం అయితే నిన్న చేశారు. కానీ ఇప్పటికీ కూడా మురళీధర్ మోహన్ల పేరునే ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది బీజేపీ అధిష్టానం ఇటు మహాయుతి కూటమి సమావేశం అనంతరం ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 3వ తేదీన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగిన తర్వాత ఆ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు అనేది ఎన్నుకుంటారో ఆ నేతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 4 లేదా 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎవరు ఆ నేత అనేది కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ అభ్యర్థి ఎవరు? దేవేంద్ర ఫడ్నవీసా లేదా ఇప్పుడు తెర మీదకి వస్తున్న మురళీధర్ మోహలానా లేదా ఇంకెవరి పేరైనా తెర మీదకి వస్తుందా అనేది కూడా ఒక 2 రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు సాయంత్రానికి ఏక్నాథ్ షిండే తన సొంత నుంచి ముంబై చేరుకుంటారు. రాత్రి 8 గంటల తర్వాత మహాయుతి కూటమి సమావేశం అయితే జరగబోతోంది. అయితే ఈ సాయంత్రం జరిగే సమావేశంలో ఇక పోర్ట్ఫోలియోలకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక ఈ సమావేశంలో పోర్ట్ఫోలియోస్ ఎవరెవరికి ఏమి ఇవ్వాలనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది. కానీ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఏక్నాథ్ షిండే హోమ్ మినిస్ట్రీ తనకు ఇవ్వాలి అనేది అంటే తన కూటమికి ఇవ్వాలనేది ఒక ప్రధానంగా తన పార్టీకి ఇవ్వాలనేది ఒక ప్రధానంగా ఒక సమస్యను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే ఇది ఒక సమస్యగా పరిగణిస్తున్నారు మహాయుతి కూటమి నేతలు. కేవలం ఇటు బీజేపీ మాత్రం హోమ్, ఫైనాన్స్ అలాగే
ఆర్థిక రెవెన్యూ ఈ 3 శాఖలు బీజేపీ వద్దే ఉండాలి అనేది ఒక ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇటు ఏక్నాథ్ షిండే మాత్రం తన కుమారుడికి డిప్యూటీ సీఎం, మరోవైపు హోంశాఖ కూడా ఈ షిండే వర్గానికి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇది సమస్యగా మారే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నట్లు ఇటు బీజేపీ అజిత్ పవార్ వర్గం చెప్తూ ఉన్నారు. కానీ మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఎంపీగా ఉన్నారు. ఇటు రాష్ట్రానికి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం అలాగే హోంశాఖ కూడా వారి వర్గానికి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన షిండే హోమ్ మినిస్టర్ వద్ద ఉంచినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే ఎవరి దగ్గర లేదు. మరోవైపు అజిత్ పవార్ వర్గానికి కూడా కొన్ని కీలక పోర్ట్ఫోలియోలు ఇచ్చేందుకు హోంమంత్రి వద్ద చర్చలు సఫలీకృతమైనట్లు ఒక కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇటు మహాయుతి కూటమిలో జరిగే సమావేశంలో పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానిపై మాత్రం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక 4 లేదా 5వ తేదీన నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ దేవేంద్ర ఫడ్నవీస్ కాదని ఎవరికనిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ను జాతీయ రాజకీయాలకు తీసుకొచ్చి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశం కూడా ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర ఫలితాలు వచ్చి అంటే నవంబర్ 23 ఫలితాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ లేదు. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో ఈ రోజు లేదా రేపు ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.